ద్వారా కేసీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు దుఃఖం వస్తుంది కేసీఆర్ గారు? ఆనాడు మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు కాంగ్రెసు. అందులో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయల అప్పుకు మీరెట్లయితే మహిళలు కానీ రైతులను బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఆనాడు తెచ్చుకున్న అప్పుకు కేవలం 10 పైసల వడ్డీ, అంటే రూపాయి కంటే తక్కువ మితి చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండే, కంతులు కడతా ఉంది. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 75,000 కోట్లు అప్పు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. 8 లక్షల కోట్లు అంటే 10 అంతలు అప్పు చేసినావు. సంవత్సరానికి 6,500 కోట్లు పోయి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కట్టింది కూడా సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు ఈ 16 మాసాల కాలంలో. అంటే ఇంత ఆర్థిక దుర్భర పరిస్థితి ఉన్నా కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మళ్ళీ తగుదల మాట మళ్ళీ వాళ్ళే గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? అందుకనే రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చిండు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. ఇలా వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వాళ్ళు పెడతా ఉంటారు. మీరు అదే నిజమని నమ్మేటువంటి కార్యక్రమం చేయొద్దని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా పాలమూరు ప్రాజెక్ట్ ఆనాడు ఎన్నికల ముందు ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడు. ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి ఇలా మొత్తం పాలమూరు జిల్లాలో సుమారుగా 7-8 లక్షల ఎకరాలు నీరు రావాలి. మొత్తం 12 లక్షల ఎకరాలు. ఎక్కడ కూడా కాలువలు మంజూరు కాలే. ఈనాడు 1 రిజర్వాయర్ నుంచి 2వ రిజర్వాయర్ కూడా ఇప్పటికి కూడా నీళ్ళు పోయే పరిస్థితి లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు దీంతో పాటుగా ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మనం పునాది రాయి వేసుకున్నాం. ఎందుకు వేసినాం? ఇది 2,500 మంది పేద విద్యార్థుల కోసం 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కార్పొరేట్ మీరేవైతే లక్షల రూపాయలు ఫీజు కట్టి మీ బిడ్డలకు అప్పులు చేసి బిడ్డలకు ప్రైవేట్ కాలు పంపుతా ఉన్నారో, స్కూల్ పంపుతా ఉన్నారో, అది పంపాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రభుత్వ డబ్బుతోటి అటువంటి గొప్ప చదువులు రావడానికి ఈనాడు ఇక్కడనే మనం పునాది రాయి వేసుకున్నాం. ఒక సంవత్సరం కాలంలో అది పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే పేదవాళ్ళ గురించి అన్ని వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే కుల వివక్ష లేకుండా అందరూ ఒకే స్కూల్లో చదువుకునేటువంటి వాతావరణం కూడా ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటై రకరకాల మాటలు మాడుతూ ఉంటారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు ఏం చెప్పిండు మోడీ? బీజేపీ నోట్లను రద్దు చేసి ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి దేశంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలో, మహిళ ఖాతాలో జన్ ధన్ యోజనని 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పిండు. ఒకరికైనా వచ్చినాయా? ఎవరి ఖాతాలో 10 లక్షలు జమ అయిందా? ఎక్కడ కాలే. అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా జరగలే. అందుకే వాళ్ళకు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడ కూడా మాట్లాడేటువంటి వాళ్ళకు అవకాశం లేదని చెప్పని మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఈనాడు ఒకటి విజ్ఞప్తి చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. ఎందుకంటే కొల్లాపూర్ కోన్ పూస్తాయ్ కొల్లాపూర్ అనే నానుడి. ఈనాడు ఒకవైపున నల్లమల, ఒకవైపున కృష్ణానది, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి
ఉంది కాబట్టి ఈనాడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒకటి 98 జీవో శ్రీశైలం నిర్వాసితులు, ఎందుకంటే 35 సంవత్సరాల కింద ఆనాడు 98 జీవో ఇచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలే. కొన్ని వందల మంది ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి పెద్ద మనస్తోటి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రెండవది వాల్మీకి బోయలకు సంబంధించి కూడా ఎస్టీ జాబితాలో చేరినటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అది కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మాదాసి కురువులకు సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ చేర్చాలని కోరిక ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ శ్రీశైలం ముంపులో మునిగినటువంటి కుటుంబాలు చాలా గ్రామాల ఏటిగడ్డ పల్లెల్లో మట్టి మిద్దెలు 40 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికే ఆ మట్టి మిద్దెలు కూలి చాలామంది చనిపోయారు. కాబట్టి ఎట్లాగో మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం కాబట్టి అట్లాగే పాలమూరు రంగారెడ్డి రిజర్వ్కి సంబంధించి వాళ్ళకు కూడా R&R ఇవ్వలే. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ఆ యొక్క ముంపు బాధితులకు వాళ్ళు ఎక్కడో న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళకు ఆ నష్టపరిహారం ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు R&R కూడా ఇప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇండ్లు లేవు కాబట్టి అదనంగా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఒక 3000 ఇండ్లు అదనంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలు కూడా అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఒక 50 కోట్ల రూపాయలు నిధులు అదనంగా ఇవ్వాలని కోరి కార్యక్రమం చేస్తూ ఉన్నా. అట్లాగే ఈ కొల్లాపూర్ ప్రాంతం ఒకవైపున 160